హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సైంధవ్ విక్టరీ వెంకటేష్ 75th మూవీ అనమాట ఇది. సో ఈ మూవీ మనకి జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. యాక్చువల్లీ సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు బరిలో ఉన్నప్పటికీ చాలా గట్టి పోటీ ఇస్తుందేమో వెంకీ మామ యొక్క మూవీ అని అనిపించింది. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యే ముందర కూడా వెంకీ మామ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు అండ్ చాలా ప్లేసెస్కి తిరగడం వల్ల సైంధవ్ మూవీ ఒక ఖచ్చితంగా ఒక సెన్సేషన్ సృష్టిస్తుందేమో అనేటటువంటి ఆలోచనలు మనందరికీ వచ్చాయి. సో శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా మీద ట్రైలర్ చూసినప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అండ్ అలానే సైన్స్ ఫిక్షన్గా రాబోతున్నటువంటి ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, బట్ ఆ టైంలో చాలా చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి హనుమాన్ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలవడంతో అండ్ అలానే గుంటూరు కార కూడా మిక్స్డ్ టాక్తో సక్సెస్ఫుల్గా దూసుకుపోవడంతో ఎందుకో సైంధవ్ సినిమా కాస్త వెనకబడింది. సో దీనికి సంబంధించినంత వరకు 75th మూవీని చాలా బిగ్గెస్ట్ ప్లాన్ చేసుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ గారికి బాగానే దెబ్బ పడిందని చెప్పాలి. సో నార్మల్గానే ఈ మధ్యకాలంలో ఏంటంటే సినిమాలు ఆల్మోస్ట్ 1 month బిఫోరే మనకి ఓటీటీలోకి రావడం జరుగుతుంది. ప్రెజెంట్ అదే ఖాతాలోకి అయితే మన సైంధవ్ సినిమా రాబోతుంది అనమాట. సో నార్మల్గా ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయిన 1 month ఆఫ్టర్ మనకి ఏదైనా ఓటీటీ తీసుకుంటుంది. బట్ ఈసారి ఏంటంటే థియేటర్కల్గా హిట్ అవ్వలేదు కాబట్టి సైంధవ్ మూవీని త్వరగా ఓటీటీకి ఇస్తే అక్కడైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి సైంధవ్ మూవీని 15 కోట్లు పెట్టి అమెజాన్ ప్రైమ్ సంస్థ అయితే కొనుగోలు చేసిందంట. సో ఈ మూవీ మనకి Feb 2 కానీ ఆర్ 9 కానీ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రాబోతుంది అనేటటువంటి న్యూస్లు అయితే వచ్చాయి. సో థియేటర్లో హిట్ కాకపోయినప్పటికీ మేబీ ఏమంటారు ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా హిట్ అందుకుంటుందేమో అనేటటువంటి ఊహాగానాలు చిత్ర బృందంలో ఉండటం వల్ల ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట. అండ్ ఈ మధ్యన మనకి సలార్ నెట్ఫ్లిక్స్లో రావడం, అంటే రిలీజ్ అయిన నెల లోపలే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్కి రావడం నెట్ఫ్లిక్స్లోకి, అండ్ అలానే సైంధవ్ అయితే 1 month బిఫోరే ఓటీటీలోకి రావడం కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. బట్ ఎప్పుడో రిలీజ్ అయినటువంటి మనకి యానిమల్ మూవీ ఇంకా కమింగ్ సూన్ అనేటటువంటి టైటిల్తో ఉందన్నమాట. సో నెట్ఫ్లిక్స్లో ఇంకా దాని రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ సైంధవ్ మూవీ అయితే మన ముందరికి రాబోతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా సైంధవ్ మూవీని థియేటర్లో చూడలేకపోతే వాళ్ళందరూ వెయిట్ చేసి అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. ఇది ఈరోజు అప్డేట్, అండ్ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.